తోటి చెప్పాను నేను. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం. నీ ఓటే రాజ్యమేల సీట అయిందిరాం, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురాం. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటాం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటాం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టేనంటాం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంటాం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. నీకు నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరం, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరం. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, బంగాల్లో రాని ఓటుకు తేడలేదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా. ఇది సమాజానికి ఓటు నమ్మొద్దు అనేటువంటి కాన్సెప్ట్తో కూడా